కరీంనగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. హుజురాబాద్, జమ్మికుంట, వీరవంక, ఇల్లంతకుంట, సైదాపూర్ మండలాల్లో థర్డ్ ఫేజ్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుండగా మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు కౌంటింగ్ నిర్వహిస్తారు. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లి నుంచి మరింత సమాచారం ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్ ద్వారా అందజేస్తారు. వేణు, ఇప్పటి వరకు ఓటింగ్ ఎంత శాతం నమోదైంది? కుమార్, ఇప్పటి వరకు చూసుకుంటే ఇటు సిరిసిల్ల విషయానికి వస్తే 46% పోలింగ్ నమోదైంది. ఇటు కరీంనగర్ 55% పోలింగ్ నమోదైందని చెప్పొచ్చు. ఇది 11 గంటల వరకు మాత్రమే. ఇది మళ్ళా 1 గంటకు మనకు పూర్తి సమాచారం వస్తుంది. ఎందుకంటే 1 గంట వరకు మాత్రమే ఈ పోలింగ్ నడుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 1 గంట తర్వాత కూడా ఎవరైనా క్యూ లైన్లో ఉంటే ఓటేసే అవకాశం కల్పిస్తారు. ఇప్పటి వరకు మొదటి విడత, రెండో విడత, మూడో విడత, ఇది మూడో విడత సంబంధించినటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నడుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మొదటి విడత కానీ, రెండో విడత కానీ, ఇటు మూడో విడత కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. కుమార్, ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున ప్రజలు తమకు ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 1 గంట వరకు ఈ ఓటింగ్ జరుగుతుంది కుమార్. 1 గంట తర్వాత 2 వరకు లంచ్ టైం ఉంటుంది. 2 తర్వాత యథావిధిగా మొదటి, రెండవది ఏ విధంగా అయితే జరిగిందో మనకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చిన్న గ్రామ పంచాయతీలు 1000-1500 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అయితే మనకు గంట, 2 గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీ విషయానికి వస్తే మాత్రం కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం తుమ్మనపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు విజువల్ ద్వారా. ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇంకోవైపు చూసుకుంటే కూడా దీనికి సంబంధించి ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఈరోజు ఇటు వీర్నపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మరియు దీనికి సంబంధించి ఇంకోవైపు 1,27,000 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కుమార్. ఇంకోవైపు ఇలా 2 ఏకగ్రీవం అయ్యాయి. ఇంకోవైపు ఇటు వీర్నపల్లి సంబంధించుకుంటే 17 గ్రామ పంచాయతీలు, ఒకటి ఏకగ్రీవం అయింది. 16 మంది పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కుమార్. గంభీరాపేటలో 22 గ్రామ పంచాయతీలకు 3 ఏకగ్రీవం అయ్యాయి. 3టికి పోగా మిగతా వాటిలో ఎలక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ముస్తాబాద్ లో అయితే 22 గ్రామ పంచాయతీలు, ఒకటి ఏకగ్రీవం అయింది. 21కి పోటీ నడుస్తోంది. ఎల్లారెడ్డిపేటలో 26 గ్రామ పంచాయతీలకు 2 ఏకగ్రీవం అయితే 24కు పోలింగ్ నడుస్తుంది. ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే స్పష్టంగా మనకి ఇటు మొత్తం గ్రామాలు ఇటు వీణవంక అయితే 26 గ్రామాలు ఉన్నాయి. 26 గ్రామాల్లో 25 మాత్రం పోలింగ్ నడుస్తూ ఉంది. సైదాపూర్లో 26 గ్రామాలు, ఇటు ఆరేపల్లి గ్రామం ఈ ఒకటి మాత్రం ఏకగ్రీవం అయింది. ఈ నేపథ్యంలో మిగతా ముఖ్యంగా కోర్టు తీర్పు కారణంగా ఇటు సైదాపూర్ కావచ్చు, అగ్రహారంలో ఓటింగ్ నడవట్లేదు. ఎందుకంటే ఇక్కడ కోర్టుకు వెళ్ళిన నేపథ్యం. ఇటు జమ్మికుంట విషయానికి వస్తే మొత్తం గ్రామాలు 20 కుమార్. 20లో చూసుకుంటే 20కి 20 నడుస్తూ ఉంటాయి. ఇటు కోరపల్లి, విలాసాగర్, వావిలాల, తనుగుల, మడిపల్లి, మావిపల్లి ఇవన్నీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలు. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే చిన్న చిన్న గ్రామ పంచాయతీల విషయానికి వస్తే మాత్రం పోలింగ్ ప్రక్రియ ఎంత త్వరితగతిన అవుతుందో అదేవిధంగా 1 గంట తర్వాత 2 తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇటు మేజర్ గ్రామ పంచాయతీలు అయితే 25గా కట్టలు కడతారు. దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా లెక్క పెట్టాలంటే 2,500, 3,000, 5,000 వరకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు మాత్రం రాత్రి 10-11 వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే చిన్న గ్రామ పంచాయతీలు మనకు గంట, 2 గంటలు వచ్చేస్తాయి. వార్డు మెంబర్లు, ఆ తర్వాత సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది కుమార్. ఏదేమైనా కానీ మొదటి విడత, రెండో విడత ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరిగిందో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మూడో విడత కూడా అదేవిధంగా నడుస్తున్నట్టు చెప్పొచ్చు కుమార్. ఏదేమైనా కానీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు విజయోత్సవ ర్యాలీలు తీయొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొట్టమొదటిగా చెప్పారు, ఒకవేళ కనుక విజయోత్సవ ర్యాలీ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ గత 3 దశలో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఒక ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా 1 గంట వరకే కాబట్టి త్వరితగతిన
తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ గ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి తీరు కూడా మనకు స్పష్టంగా కనిపించింది. విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం చెప్పలేను. ఎందుకంటే మొట్టమొదటిసారి వినియోగించుకుంటున్నటువంటి ఓటు హక్కు. ఇంకోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అయితే కుమార్ వృద్ధులు కూడా ఇటు రిక్షాల్లో కావచ్చు, తోపుడు బండ్లో కావచ్చు, ఆటోలలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా పవిత్రమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోకుంటే మాత్రం వాడు చనిపోయిన కింద లెక్కే అని చెప్పి గ్రామీణ ప్రజలు తలుస్తారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రతి గ్రామంలో కల్పిస్తుందని చెప్పొచ్చు కుమార్. మొత్తం మీద అయితే ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ఇప్పటివరకు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగని పరిస్థితి. ఇంకోవైపు వెబ్ కాస్టింగ్ అంటే పోలీసులు కూడా పెట్రోలింగ్ కావచ్చు, ప్రతి చోట కూడా వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, అధికారులు కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఓవైపు అధికారులు కావచ్చు, ఇటు పోలీసు కావచ్చు, అంటే ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ప్రతి చోట కూడా తీసుకున్నటువంటి చర్యలే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు ముగిస్తే మాత్రం 20వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. సర్పంచ్లే గ్రామీణ ప్రాంతాల్లో తమ సర్పంచ్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ ఎన్నికల్లో మాత్రం ప్రతి చోట మనకు మహిళలు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడ్డ పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది కుమార్. అంటే ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం చాలా మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపించింది. 80 నుంచి 85% పోలింగ్ అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. క్యాజువల్ గా సిటీలో అయితే మాత్రం 50-60% ఓటు అంటే ఒక సెలవు దినంగా ప్రకటించుకుంటారు అదే సిటీలలో. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అట్లా కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లలో ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంటే శ్రద్ధ చూపుతారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు ఉన్నటువంటి 80% జరుగుతున్నటువంటి పరిస్థితి కుమార్. ఇంకొక గంట వరకు ఈ పోలింగ్ అయిపోతుంది. 2ంటికి లంచ్, 2 తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు.